థ్యాంక్స్. ఈ అమ్మాయి ఎవరండి? మా చిన్నమ్మాయి అండి. ఏం చదువుతోందో? బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతుందండి. చాలా బాగుంది. నచ్చిందమ్మా, చాలా బాగుంది. మాట్లాడు. ఇక అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మా. ఆ మూడో అమ్మాయి గురించి మాతో మాట మాత్రమే చెప్పలేదు ఏంటయ్యా? అయ్యా, ప్రెజెంట్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నది సెకండ్ గర్ల్ కి, కనుక ఆ అమ్మాయి గురించే చెప్పాను. వాళ్ళు ఎవడవయ్యా? చూడండి నరసింహ గారు, అమ్మాయికి చదువు అందం ఉన్నప్పుడు కట్న కానుక తక్కువైతే అదో పద్ధతి, అలాగే చదువు అందం తక్కువైనప్పుడు కట్న కానుకలైన ఘనంగా ఇవ్వగలిగితే అదో పద్ధతి. ఏమంటావు? ఆ రెండు పద్ధతులు లేనప్పుడు మాకిష్టమైన పద్ధతి, మీకు కష్టం లేని పద్ధతి ఓ మాట అందాం అనుకుంటున్నాం. చెప్పండి. మీరు అన్నట్టుగా 5,000 కట్నానికే ఒప్పుకుంటాం, కానీ మీ రెండో అమ్మాయిని మాత్రం కాదు, మూడో అమ్మాయిని చేసుకుంటాం. అది ఎలా వీలు పడుతుందమ్మా? రెండో అమ్మాయికి పెళ్లి చేయకుండా మూడో అమ్మాయికి ఎలా చేస్తాం? అవును బాబు, చిన్నపిల్లకి ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. పైగా పెద్ద పిల్లని వదిలేసి చిన్నపిల్లకి చేయడానికి శాస్త్రం కూడా ఒప్పుకోదు. మన ఇష్టాలను బట్టి మనం నిర్ణయించుకోవాలి, కానీ మధ్యలో శాస్త్రం ఏంటి ఉందమ్మా? చిన్నమ్మాయి అయితేనే మా అబ్బాయికి ఈడు జోడు సరిపోతుందని నువ్వు చెప్పవయ్యా. చెప్పు. అయ్యా, మరొకసారి అలా బయటకు వస్తారా? మీరు చెప్పదలుచుకుంది ఏమిటో నాకు అర్థమైందండి. మీకు చిన్నమ్మాయి నచ్చిన పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. అది కాదు మావయ్య, వాళ్ళు చెప్పినట్టు కానిస్తే తక్కువ కట్నంతో మంచి సంబంధం కుదురుతుంది కదా అని. ఏమిటి బ్రదర్ నువ్వు మాట్లాడేది? వాళ్ళ ఇష్టాలు వాళ్ళకున్నట్టే మన ఇష్టాలు మనకే ఉంటాయి కదా. అంటే నేను మీకు నచ్చలేదా? నచ్చారండి. ఉమ్మగారికి అందం తక్కువ చదువు తక్కువ అన్నారు కాబట్టి మీరైనా పర్వాలేదని రాజీ పడి ఒప్పుకున్నారు. కానీ అందం గురించి చదువు గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మున్సిపాలిటీలో బంట్రోతుగా పనిచేసే మీకు బిఎస్సీ చదువుతున్న అరుణ గారిచ్చి పెళ్లి చేయడానికి మేము ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోవడానికి నువ్వెవరు? ఎవరినైతేనేలండి, మరీ అన్యాయంగా మాట్లాడుతుంటే. నేనేం అన్యాయంగా మాట్లాడలేదే. మాకు పెద్దమ్మాయి నచ్చలేదు, చిన్నమ్మాయి నచ్చింది, చేసుకుంటామన్నాం. తప్పే ఉంది? తప్పున్నారా? నీకు ఈ విషయాలేం తెలియవు కానీ నువ్వు బయటకెళ్ళి చెప్తాను. నేనేం తప్పు మాట్లాడి బయటకెళ్ళమంటున్నావే, నేను వెళ్ళాం. నువ్వు ఉండు బాబు. మీరు కోరినట్టుగా మూడో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేనేం సిద్ధంగా లేను. అలా అయితే మీ పెద్దమ్మాయినే చేసుకుంటాం. 30,000 కట్నం, 15 తులాల బంగారం పెడతారా? అదేమిటమ్మా, ఇందాక 20,000 కట్నం 10 తులాల బంగారం అడిగితేనే నా శక్తి చాలదన్నాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువ అడిగితే నేను ఎక్కడి నుంచి తెస్తాను? ఎక్కడి నుంచి తెస్తారన్నది కాదండి, చలామణి గాని సరుకులు తక్కువ రేటుకి అమ్మడం, సంబంధాలు రాని పిల్లకి ఎక్కువ కట్టాలనడం మామూలే కదా. నా కూతురికి సంబంధాలు రాక పెళ్ళాగిపోలేదు. నా తాతకు మించి కట్నం అడుగుతుంటే నేనే వద్దన్నాను. అదంతా మాకు అనవసరం. కట్నాలన్నా ఘనంగా ఉంటే ఇలాంటి సంబంధం చేసుకున్నా నలుగురు నోళ్ళు ముయ్యించొచ్చు. అంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ నలుగురిలోనూ నవ్వులు పాలవుతారని మీ ఉద్దేశమా? మీ ఉద్దేశం అదే అయితే మీ సంబంధం మాకు అక్కడ. నోరు మీరా? నన్ను నోరు మూయమంటావు ఏమిటే? వాడు నోటు పెట్టేలా అవుతుంటే నన్ను నోరు మూయమంటావు ఏమిటి? మాట తినగరాని బాబు. ఏమిటండి మాటలు? నువ్వు కాస్త నిదానంగా ఉంటే పెద్దవాళ్ళు సాధారణంగా మాట్లాడుకుంటారు కదా. ఇంకా మాట్లాడగంటే కట్న కానుకలు ఎలాగే ఇవ్వలేరు. కాస్త మంచి మర్యాద తగలైతే మేము ఆలోచించుకునేవాళ్ళం. అది తగలకపోయి ఈ దిక్కుమాల సంబంధం మాకెందుకు? ఇదిగో మాది దిక్కుమాల సంబంధం అంటే మర్యాద. ఏం చేస్తావయ్యా? ప్లీజ్ నమస్కారం పెట్టండి. నిన్ను కదయ్యా, ఈ దిక్కుమాల సంబంధం తెచ్చేందుకు నిన్ను చెప్పుతో కొట్టాలి. బాబాయ్ వెళ్ళండి. అయ్యా ఆగండి. మీరు పద్ధతులైనా మార్చుకోండి, లేదా డబ్బు దిట్టంగా సంపాదించడమైనా నేర్చుకో. ఈ రెండు లేకుండా మీ అమ్మాయికి సంబంధం తేవడం నా వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. నమస్కారం, వస్తా. నన్ను క్షమించు పార్వతి. నేను ఓ పూట తిన్నా తినకపోయినా ఆ సంగతి పిల్లలకు తెలియనీయకుండా వాళ్ళని పస్తులు పెట్టకుండా ఇన్నాళ్ళు పెంచుకొచ్చాను. ఏదో విధంగా పెద్దమ్మాయి పెళ్లి చేసిన ఇక ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేయటం నా వల్ల కాదని తేలిపోయింది.
వాళ్ళు తల్లితో పాటు తండ్రి కూడా లేని అనాథలని తెలిస్తే ఏ జాలిగుండె మనిషి అయినా వాళ్ళ జీవితాలను ఉద్ధరిస్తాడని నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నన్ను చచ్చిపోనివ్వండి నాన్న. నన్ను చచ్చిపోనివ్వండి. ఏమిటి బాబు, ఏమైంది? ఉమా ఆత్మహత్య చేసుకోవడానికి నిద్ర మాత్రలు మిగిందండి. అయ్యో, అరే బుజ్జి, ఒక ఆటోలో పిలుచుకురా, అమ్మాయి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది, అంతేగా? ఏమిట్రా బాబుడు, వెళ్ళి ఆటో తీసుకురా. ఆవిడ చచ్చిపోవాలనే నిద్ర మాత్రం మింగింది. ఆవిడ చచ్చిపోతే నీకేం బాధ? అదేమిటి బాబు అలా అంటావు? ఒక నిండు ప్రాణం బలైపోతుంటే చూస్తూ ఊరుకుంటాము. ఈవిడ ఈ పని చేసింది. ఇంతకాలం పేదరికం బాధ పెట్టినా దాంతో రాజీపడి బ్రతికారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఒకరికొకరు పోటీపడి మరీ ఆత్మహత్య చేసుకోబోయారు. ఉమ్మ వేసుకున్నవి నిద్ర మాత్రలు కావని మీకెలా తెలుసు? మార్పించింది నేనే గనక. మాత్రలు సీసాలోంచి తీయించి ఇలాగే ఉండే మాత్రలు అందులో వేయించారు. ఉదయం పెళ్లి చూపుల్లో జరిగిన ఘర్షణ మీ ఇద్దరిని మానసికంగా ఎంత కృంగతీసిందో నాకు తెలుసు. మీలో ఎవరో ఒకరు ఇవాళ కాకపోతే రేపైనా ఇలాంటి అఘాయిత్యం చేస్తారని నేను ముందే ఊహించాను. అందుకే కనీసం ఓ వారం రోజుల పాటైనా మీ ఇద్దరిని కనిపెట్టుండమని అరుణ్ గారికి చెప్పాను. ఏమిటి బాబు ఇదంతా? ఈ లోకంలో లక్షలాది కుటుంబాల్లో ఆడపిల్లలు కట్నాల కారణంగా పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులంతా మీలాగే ఆత్మహత్యలకు పూనుకుంటున్నారా? అసలే తల్లి లేని పిల్లలు. ఇప్పుడు మీరు కూడా దూరం అయితే వీళ్ళ ఆలనా పాలన ఎవరు చూస్తారు బాబు? మీరు చనిపోతే వీళ్ళు అనాథ పిల్లలని ఎవరో ఒకళ్ళు జాలిపడి పెళ్లి చేసుకుంటారులే అని ఎంత అమాయకంగా ఆలోచించారు బాబు. ఏమ్మా, నువ్వు చచ్చిపోతే మీ నాన్నకి బరువు తగ్గిపోతుంది కదా అని ఇలా చావుకు సిద్ధపడ్డావా? ఊరుకో అమ్మా, ఊరుకో. పిచ్చి తల్లి, పసుపు బట్టలతో పెళ్లి పీటల మీదకి పంపించాల్సిన కూతుర్ని పాడగట్టి శ్మశానానికి పంపించవలసి వస్తే ఏ తండ్రి గుండెైనా ముక్కలైపోతుందే కానీ బరువు తగ్గిపోయింది కదా అని సంతోషపడదమ్మా. అయినా మనకు వచ్చే ప్రతి సమస్యకి ఆత్మహత్య ఒక్కటే పరిష్కార మార్గం అనుకుంటే ఈ లోకంలో 199 మంది రోజు చస్తూనే ఉంటారు. తప్పమ్మా, నువ్వు చేసింది చాలా తప్పు బాబు. ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి అఘాయిత్యానికి మీరు తలపడ్డారంటే నేనే కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరం చచ్చినంత ఒట్టు. జరిగిందేదో జరిగిపోయింది, మీరు ప్రశాంతంగా పడుకోండి బాబు. అమ్మా, చెల్లెమ్మని తీసుకెళ్ళు. ఎంత గండం తప్పిందిరా నాయనా. పద బాబు, మీరు కూడా రండి.